శ్మశానాలు అంటుండరా అక్కడేనా? వెనకాల సన్లైట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఉండబోయే ప్లేస్ దగ్గరికి అయితే వస్తాము. అనకుండా ఇది చూస్తుంటే రకరకాలు కనిపిస్తున్నది. తిన్నామా ఫ్రెండ్స్, ఈ రోజు మీరు చూస్తున్న క్యాంపింగ్ వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసిన దానికంటే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్ అలాంటిది, చాలా బాగుంటుంది. ఇప్పుడే సన్సెట్ అవుతుంది చూడండి, ఒకసారి సూర్యుడు కూడాను చాలా బాగుంటుంది. ఎంట్రెన్స్ లో ప్లేస్ కూడా ఒకసారి చూపించు మనకి. చిన్న గ్రౌండ్ లాగా ఉంటుందిరా. చిన్న గ్రౌండ్ కాదు, పెద్ద గ్రౌండ్. ఇది ఒక స్టేడియం లా ఉంటది అనమాట. చూడండి చాలా పెద్ద గ్రౌండ్. అక్కడైతే సన్ అయితే ఉన్నాడు. ఇంకా వెళ్దాం రండి బా. ఇంకా అక్కడికి వెళ్ళడానికి మనకు టైం అయిపోద్ది. చలి కూడా ఒక వారం రోజుల నుంచి ఇంకా విపరీతమైన చలి అయితే ఉంది. మా ముందర ఒక పనసకాయ చెట్టు అయితే ఉంది. ఇప్పుడైతే ఈ పనసకాయలు అయితే రావు, మరలా సమ్మర్ లో వస్తాయి. ఈ టైంలో బోడిగానే ఉంటాయి చెట్లన్నీ కూడాను. అవును. ఇది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇది కూడా గ్రౌండ్ లోనే ఉంటది. చూడండి, ఇదిగో అక్కడ ఒక చిన్న ఇది ఉంది ఎడ్జ్ లాగా, అది కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. దానికంటే మనం వెళ్ళి ఈ రోజు స్టే చేసే ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కింద నా పెద్ద లోయ ఉంటది, మీకు చూపిస్తాం మన స్పైడర్ కళ్ళతో కూడాను. అలానే కెమెరాలో కూడా మీరు చూదురు గానీ. శ్మశానాలు అంటుండరా అక్కడేనా? అటువైపే గానీ మనం ఉన్న ప్లేస్ లో అయితే కాదులే. కాదా? లేదు. దగ్గర 5 గంటలు కావస్తుంది కదా, మంచు కూడా స్టార్ట్ అయింది. మాకు అది తెలుస్తుంది. పైనుంచి ఆ చల్లదనం అనేది తాగుతుంది శరీరానికి. వెనకాల సన్లైట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగో మా ముందర అమ్మోళ్ళు కూడా వెళ్తున్నారు, ఊరోళ్ళు ధాన్యం తీసుకురావడానికి అయితే వెళ్తున్నారంట మనోళ్ళు. బామర్ది కొండంచుకు వెళ్తున్నాం బామర్ది. అక్కడే జస్ట్ ముందుకెళ్తే అక్కడ వెళ్తాం బామర్ది. ముందుకెళ్ళిన తర్వాత పెద్ద లోయ అయితే ఉంటది. బామర్ది వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. మనోళ్ళు అయితే చాలా దూరంలో అయితే ఉన్నారు. చిన్నారు బావు నేను వెనకాల ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఉండబోయే ప్లేస్ దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ నుండి చూసిన తర్వాత కామెంట్స్ లో అయితే మీరే చెప్పాలి, ఇంకా అంత అందంగా ఉంటది అనమాట. ముందర కొండలు ఉంటాయి, పెద్ద లోయ అయితే ఉంటది. ఆ లోయ పైన మనం ఈ రోజు టెంట్స్ అన్ని కూడా పెట్టబోతున్నాం. ఒక కళ్ళం అయితే ఉంది, అంటే ధాన్యం నూర్పిల్లు, తర్వాత ఈ పంటలన్నీ కూడా ఇక్కడ నూర్పిల్లు చేస్తుంటారు. ఇది అద్భుతమైన ప్రపంచం. చాలా బాగుంటది అని. ఇక్కడ నిజంగా లొకేషన్ మాత్రం చాలా అదిరిపోయిందని. ఇక్కడ చెట్టు పైన ఉండే మొక్కలు అందం అంటే చాలా అద్భుతంగా ఉంది. కింద చూసావా హౌల కూడా ఊరుంది బా. ఆ పక్కన కూడా పొలాలు ఉన్నాయి కదా, ధాన్యం మట్టిస్తున్నారు చూడు. మీకు ఉదయాన్నే చూపిస్తాం, సన్ రైజ్ అవుతుంది కదా, అప్పుడు లొకేషన్ బాగుంటదేమో. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటది అనుకుంటారా. మన స్పైడర్ తో చూపిద్దాము. కింద ఊరు కూడా ఉంది, పెద్ద లోయ దగ్గర మంచిగా కట్టున్నారు ఇల్లు కూడా. బాగా ముందుగా టెంట్లు అయితే వేసేద్దాం బా. పైనుంచి మంచు కూడా పడుతుంది కాబట్టి చల్లగా ఉంది. ఫ్రెండ్స్, టెంట్ వేసే ముందు గడ్డి అయితే మేట్ లాగా పరిచేద్దాము. అప్పుడే కొద్దిగా బాగుంటుంది, లేదంటే కింద నుంచి చల్లగా వచ్చేస్తుంది, ఇంకా పడుకోలేము. ఇంకా అవును రాజు, ఇది కొద్దిగా వెచ్చగా ఉంటది. అసలుకే 2-3 వారాలు అవుతుంది మనకు గట్టిగా ఇంకా మంచు అయితే పడుతుంది. ఇక్కడ వేసేద్దామా? ఇలా వేసేద్దాం రాజు. వేసండి, సరిపోద్దులేదు. 2 టెంట్లకు సరిపోయినంత దాంట్లో స్ప్రెడ్ చేసేద్దామన్నా. దగ్గరలోనే వేద్దాం రాజు. దగ్గర వేసేద్దాము. మనకు కింద పక్క ఎక్కొద్దు, ఎందుకంటే అటు పక్క కొద్దిగా ఎత్తుకుంది, ఇటు పక్క దిగుడైపోద్ది. పైకి ఇటు పక్క ఉండని. ఈ రాత్రికి నిద్ర పట్టేలా లేదురా ఈ చలిని చూస్తుంటే. ఏం చెప్పలేము, ఇంకా దాని పండగ చేసుకుంటుందండి అది. పైన టార్ప్లిన్ ఉంటే బాగుంది బ్రో. అవును బా, కప్పేయాల్సింది ఇలాగా. పోయేది బా మన గొడుగు. తీసురా కప్పుదాం. వేసేనా పైనుంచి తెలుసనా. ఇది కప్పిన తర్వాత ఫైర్ వుడ్ కోసం వెళ్దాం. ఇది అడవి ప్రాంతం కాబట్టి దొరుకుతుంది, ప్రాబ్లం అయితే కాదు. ఎంత ఎక్కువ కర్రలు ఉంటే అంత మంచిది. ఈ రోజు మొత్తానికి టెంట్లు అయితే పెట్టేస్తాం. ఇప్పుడు వాటి కోసం వెళ్దాం. కట్టెల కోసం ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాం. పెద్ద గొడ్డలు కూడా పట్టుకున్నాం. ఇది మన అయితే కిందికి వెళ్ళిపోతున్నారు. ఏమైనా ఉన్నాయి ఎట్రా? ఇదేట్రా ఇలాంటివి అంటుకున్నాయి. సిగనీళ్ళు రా, సిగనీళ్ళు అంటాం కదరా. మరి అవునవునరా, మరి ఏమనుకుంటున్నారు? బొర్ర ఒకసారి బొర్ర ఇది అవుతుందా? సరే చూడు బ్రో, ఒకసారి ట్రై చేయి. మామూలు బరువు అయితే కాదురా, అది ఒక 5-6 కేజీలు. ఇట్లా నరుకుతున్నాడు. అది బద్దలు అవ్వాలంటే మధ్యలో కొట్టు. నువ్వు ఇలా చేసేవంటే నీ బొజ్జ తగ్గిపోద్ది బ్రో. బ్రో అది తగ్గదు. ఇంకా నిజమే, ప్రతిరోజు ఇట్లా చేయాలా? అవ్వదు బ్రో, ఇది అవుదా? అవ్వదు. మరి పెద్ద పోటీగడ్లకు పట్టుకున్నావు, ఛాంపియన్ లాగా. పదా కిందికి వెళ్దాం. మరి కిందన చూడరా గడ్డి ఎలా ఉంది. అవును, ఒకసారి రాట అక్కడికి కిందకి వెళ్దాం రండి, మీకు చూపిస్తా. కర్రలు దొరికాయా? ఏటెవరు తీసుకొస్తున్నా కొంప తీసి నువ్వు ఏ చేస్తారు చూడు మనకు. రే ఇది రే, ఇవి కూడా మంచిగా మండుతాయిరా. నాకు తెలియదు నాన్న. వస్తాయి, నాకు తెలియదమ్మా. చూడరా ఎలా ఉంది. అది ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఉంటది కదా, ఏ మంగళ చలో. చూడండి గడ్డి ఎలా ఉందో, మంచి రంగులో కనిపిస్తుంది. ఇలాంటి గడ్డి లోపల పాములు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎలుగుబండ్లు కదరా, కుందేళ్ళు ఉంటాయి కదా, చెవులు పిల్లలు, అలాంటివి ఇక్కడ దాగి ఉంటాయి అన్నమాట. మనకు కనిపించవు, మనం ఇలాగా తేరి చూడాలి. అలానే ఒక రకమైన పక్షులు కూడా, గుడ్లు కూడా ఉంటాయి లోపల. మనం అయితే వాటి కోసం వెతకట్లేదు, కానీ గడ్డి మాత్రం చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది. ప్రభు అక్కడ వాటర్ ఏట్రా ఉదర్దే కాదే డోని ఉంది అక్కడ. అదేరా వాటర్ ఉంది అక్కడ కింద మాత్రం. తమ్ముడు వర్షాకాలంలో ఉంటది వాటర్ అనేది ఇక్కడ ఉంటుంది, వాటర్ ఫ్లో అవుతుంది.
చాలా పెద్ద లోయ ఉంది కిందన. మనం జారేమంటే మాత్రం వెళ్ళిపోతాం డైరెక్ట్గా, యమలోకానికి తెలియదు, యమలోకానికో మరి పరలోకానికో. అక్కడ ఊరైతే ఉంది హల్వాగూడ అని చెప్పి, ఒక మెట్ట మీద ఉంటుంది. మెట్ట అంటే ఒక కొండ ప్రాంతం. నేను కర్రలు అయితే మోయలేను, ఇదే మోసేలా ఉన్నాను నేను. ఇది సరిపోతుంది నాకున్న శక్తికి. తీసారా ఏంటి ఏమైనా మిస్ అవుతా ఇంకా ఫోటోకి దండేసేస్తారేమో అని ఆలోచిస్తున్నా. రెడీ చేస్తున్నాంలే మేము. అప్పా బాగా ఇది ఎండుకర్ర అని వచ్చాం కానీ ఇది ఎండుకర్ర కాదు, అది పచ్చిది. పచ్చి కర్రనా? మొలకలు వస్తున్నాయి. ఇక్కడ ఇదిగో ఇవి తీసుకున్నాను, వస్తున్నాను. తీసిరా మొలకలు చూపిద్దాం. నేను ఇంకా ఇది ఎండింది అనుకున్నాను. అంత దూరం వెళ్ళారు, అవసరమారా? ఆశ నిరాశ. భలేగుందా భలే ఎక్కి రావడానికి. చూడండి గాయస్ ఎలా ఉందో. ఇది వచ్చి నేను ఇంకా ఎండింది కర్ర అనుకుని. ఇక్కడ మొలక వస్తుంది ఏమంటారా, చిగురు. ఇక్కడ చూడు కలికి మొలక వస్తుంది, అది మొలక అంటారా? మనకు చలిమంట సరిపోతాయి బా ఇవి? సరిపోతాయి బాగుంది. సరిపోకపోయినా పక్కన ఉన్నాయి ఈ కర్రలని కూడా తీసుకొచ్చేద్దాం. మంట ఎక్కడ పెడదాం బా? ఈ పక్కన పెడదామా? ఇక్కడ వద్దు బామర్ది, కళ్ళం కదా బామర్ది, పక్కన పెడదాం. ఇది ఇక్కడ పెడదాం అంటున్నాడు బా. ఇక్కడ పెడదాం అయితే. తీసురండి రా. ఎవరో వేడివేడిగా కాఫీ తయారు చేసుకుని తాగుదాం బ్రో. చల్లగా అయిపోయింది ఇప్పుడు. ఏంటి కాఫీయా? వాటర్ చల్లగా ఉంది కదా రాజు. ఇప్పుడు వేడి వేడి కాఫీ పెట్టి తాగురే. ఇలా తగులుకున్నాయి ఇవి. ఏదో కుట్టిందిరా. అదే గురు గౌరీ వాళ్ళ చెల్లి గల. గౌరీ వాళ్ళ చెల్లి ఇక్కడ ఉందట. ఏదో రాసుకుందేమో బా, దుద్దగుండు. దురద పురుగు లాంటిది ఉంటుంది మాది. ఫ్రెండ్స్ మంట అయితే వెలిగించాము. ఇప్పుడు కాఫీ పెట్టాము, వేడి వేడిగా తాగుదాం. ఇలాంటి చల్లటి వాతావరణంలో వేడి వేడి కాఫీ తాగుతుంటది. బా సూపర్. షుగర్ ఎక్కువైంది బా. అయితే ఖచ్చితంగా షుగర్ రావాల్సింది ఇప్పుడు. పర్లేదులే, చలికి సెట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 6 గంటలు అట్లా కావస్తుంది. మనం ఏం చేద్దామంటే వంట అయితే స్టార్ట్ చేసేద్దాము. మనం త్వరగా భోజనం చేసి పడుకుని పోదాం. ఈరోజు మనం గోంగూర చికెన్ తయారు చేస్తున్నాం కాబట్టి గోంగూర ఆకులు అయితే తెంపుకుంటున్నాము. నేను మొత్తం తీసుకుందాం. ఇది మొత్తం తీసేద్దాం తమ్ముడు. ఈసారి మొదట వంట గోంగూర చికెన్ అని. ముందు చికెన్ వండేద్దాం, తర్వాత అన్నం అయితే వండేద్దాం. అది పెద్ద టైం అయితే పడ్డది కదా బా. మనం హైట్లో ఉన్నాం కాబట్టి చల్లటి గాలి వస్తుందని. చల్లటి గాలి రా తమ్ముడు, కింద నుంచి వస్తుంది. అది ఏంటి బామర్ది వణికిపోతున్నావు అయితే? నిజం ఇటు నుంచి చల్లటి గాలి వస్తుంది. తమ్ముడు మళ్ళీ 3-4 వేసుకున్నాడు, లోపల షర్ట్ వేసుకున్నాడు, ఒక జరికేది షర్ట్ షర్ట్ వేసుకున్నాడు. నాది పలచగుంది తమ్ముడు, వెళ్ళిపోతుంది ఇవతల పక్క అవతల పక్క దాటిపోయి. అది గాలి వెళ్ళిపోతుంది లోపలికి. బామర్ది దీనికి పేస్ట్ లాగా తయారు చేద్దాం బామర్ది. ఇప్పుడు పేస్ట్ తయారు చేద్దాం బా. ఇప్పుడైతే వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మన ఊరి వంట. ఉల్లిపాయలు అయితే దీనిలో కలుపుదాం. దానికంటే ముందు ఈ చికెన్ కోసం కొన్ని మసాలా దినుసులు అయితే దీనిలో కలిపాము. జీలకర్ర ఆకులు, చెక్కలు, ఈ ఇలాచీ ఇదంతా కూడాను. బాబా వేసే బా. ఉల్లిపాయలు కాస్త ఎక్కువనే కట్ చేసాము, కొంచెం గ్రేవీ కోసము. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసే బా, ఏం కాదులే. ఇది అందమైన ప్రకృతిలోని నోరూరించే వంట తయారవుతుంది బాబా. దీంట్లోనే ఇప్పుడు నువ్వు పట్టుకున్న వేసే బా. రావడానికి సిద్ధపడింది బామర్ది, అందుకోసం సిద్ధపడిందే. వేసే బా అలాగా. మామూలుగా ఉండదు ఈ వంటలు చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వేసే చాలే బా. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుతుంది దీంట్లో. గతసారి మంట వెలిగింది కదా బా, చాలా గట్టిగా మండింది. సేమ్ అలానే మండుతుంది బా ఇప్పుడు కూడాను. మంచిగానే ఇది ఏంటి మీరు కాల్చుకుంటున్నారు ఏట? అది అది బా, ఇది లైట్ బా. ఇక్కడ నుంచి ఆ నిప్పుకోవడం ఇక్కడ వచ్చింది అనుకున్నాడు బావా. ఎర్ర కనిపిస్తున్న లైట్ కి ఇంకా ఇక్కడ పడేయాల్సింది బా, పడిపోవాల్సింది. బుర్రపాడు. ఈ చలికాలంలో బామర్ది చిన్నది కాలినా ఎక్కువ కుండలాగా అయిపోయింది. అవును, వేసే బా, మొత్తం వేసి. నాకు ఇలాంటి వంటలు చేసేటప్పుడు కలపడం అనేది రాదు, అందుకే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటుంది ఆ పాత్ర అంతా కూడాను. దీంట్లో కాస్త ఉప్పు పసుపు కూడాను కలిపేసి మూత పెడదాం కాసేపు. ఈ టమాటాలు కూడాను త్వరగానే ఉడికిపోతాయి, ఎందుకంటే కింద అంత మంట పుడుతుంది కాబట్టి. 5 నిమిషాల తర్వాత చికెన్ అయితే కలుపుతున్నాం. ఇట్లా వాటర్ ఏదో వాచి చేస్తున్నాం. వేసే ఇది కిలోనా లేకపోతే ఎక్కువరా? ఇంత ఎక్కువ కనిపిస్తుంది. కిలో అనియా? కాస్త ఎక్కించినట్టున్నాడు మావాడు. మరి తెలిసిన ఆ చికెన్ సెంటర్ కూడాను తెలిసినోడే. చూసారుగా ఇలా ఉంది. ఇదేదో గారికాయలు కూడాను కట్ చేసాడు మావాడు. మా సంచిలో ఏమైనా తినడానికి ఉన్నాయా అని చెప్పి వెతికినప్పుడు ఇవి దొరికాయి. ఈ జీడిపప్పు ఇవి పంచుకొని తింటున్నాం. ఇవే ఇంకా తినడానికి స్నాక్స్ అనమాట. పట్టుకోబా మరిది, 2 డేస్ 3 డేస్ పంచుకొని తిందాం. అంతే కదా బా? అంతే. అరే కెమెరా నీకు వద్దా? తర్వాత ఇవ్వండి, ఉంచుండండి. మేము తిని తర్వాత ఇస్తామండి బా. తినేస్తాం, ఇక్కడ ఉన్నది 2. చిన్న రాళ్ళకి ఇచ్చేసేయండి. ఓ రే 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 రా, ఇక్కడ చూడ ఇదిగో పురుగులు. కొన్ని వాటిలో లేవు బా, బాగానే ఉంది. ఇదే దీంట్లోనే పురుగు పెట్టింది.
దీని లోపల వేసేద్దాం, మంట వెలుగుతుంది మంచిగా. బామరది కూర తగ్గట్టు కారం వేద్దాం బామరది. వేసేబా, ఎక్కేయకు, మనకు ఎంత కావాలంటే అంతే పెట్టు. ఇంకా కొద్దిగా ఇవ్వ, సరిపోతుందిలే. ఓకే సరిపోతుంది. ఒక్కసారిగా తిప్పేసి మరలా ఒక 2-3 నిమిషాలు మనం అట్లాగే దీన్ని ఉడకనిద్దాం. తర్వాత దీంట్లో గోంగూర కలుపుదాం. బామరది నాకు చల్లేస్తుంది బామరది, టవల్ కప్పుకున్నాను. హుడీ కానీ స్వెట్ షర్ట్స్ ఏమైనా తీసుకురాలేదా? తీసుకురాలేదు బామరది. అబ్బారే బా ఇప్పుడు మనం తయారు చేసిన గోంగూర పేస్ట్ వేసేద్దామా? వేసేద్దాం. ఇది ఎట్లా రావట్లేదు? రాదు, అది గడ్డ కట్టింది. అరే గట్టి ఇట్లా ఉంచురా. ఇది ఇట్లా ఒక ఆకారంలో తయారైపోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇక్కడ చలి అనేది గడ్డలు కట్టే పరిస్థితి ఉంది. నాకు దీన్ని చూడగానే ఒకటి గుర్తుకొచ్చింది, ఆవు పేడ. ఆవు పేడ అంటే మనం తినలేం రా. దీన్ని మొత్తంగా కలిసేటట్లుగా కలుపుకుందాం. ధరణ దేబ్రో మీ కళాయి దగ్గర దరే కలారే మీ కళాయి గురవండి, చిక్కగా తయారు చేసే గురు. బాగా కలపండి, మరి మామూలుగా ఉండదు. ఇంకా అన్నం కలిపిద్దాం గురు, బాగుంటుంది. ఇది తీసుకెళ్ళి అన్నంలో కలిపి తినేద్దాం, ఇంకా బాగుంటుంది. బావా దీంట్లోనే ధనియాల పొడి కూడా కలిపిద్దాం బా. పోలే బ్లాస్ట్ పోలే మనదిరే కూడా నిజంగా నిజమే. ఉనాటిగా నింటారు గట్టి ఒక 5 కేజీలు చావగరనట్టు. నాను ఉడినట్టే అబ్బా. ఇప్పుడు తెలుగులో చెప్పు, మన వాళ్ళకి అర్థం అవుతుంది. నేను మళ్ళీ కింద రాయలేను. చెప్పు బ్రో. నీ ఫస్ట్ ఏం చెప్పేది? బాగా ఉన్నది కూడా, బాగా ఉందిరా రాజు అని అన్నాడు. తర్వాత వచ్చి అయితే ఈరోజు ఒక 5 కేజీలు అన్నం వండిద్దాం, దాన్ని నేను 1 కేజీ తింటాను, నేను ఒక 2 కేజీలు తిన్నుబా, చిన్నారు 1 కేజీ తింటారు, అలా పంచుకొని తినేద్దాం అని అంటున్నాం అనమాట. ఇప్పుడు వంట చేసేది మనం కేజీ కదా రాజు. మనం ఇక్కడ ఆరుగురు ఉన్నప్పుడు కేజీ వండుతుండేము, ఇప్పుడు తగ్గించి వండుదామా కేజీ వండుదామా? కేజీ వండిద్దాం, తగ్గదు క్వాంటిటీ. మిగిలితే దేవుడికి ఇద్దాం. తర్వాత మళ్ళీ ఉదయాన్నే లేచిన తర్వాత అంతే పట్టుపడదాం. ఫ్రెండ్స్ కూర అయితే పూర్తిగా తయారైపోయింది. మధ్యలో మేము కొద్దిగా వాటర్ అయితే కలుపుకున్నాం, మాకు సరిపోయినంత క్వాంటిటీ అనమాట. ఇప్పుడైతే కొద్దిగా మసాలా కలిపి, గరం మసాలా కలిపేసి ఇంకా దించేసుకుందాము. దించేసుకోవడం కాదు, ఇంకొక 2 నిమిషాలు కావాలి. 2 నిమిషాలు రా, ఇంకొక 2 నిమిషాలు రా. బాయ్ వంట అయితే అవుతుంటుంది. ఒకసారి రా కిందకి వెళ్ళేసి లోయలో ఉన్న ఊర్లు అవన్నీ కూడా చూద్దాం. ఉంటావా? ఒకసారి వెళ్దాం. లోయనే కనిపిస్తుంది. ఎంతసేపు అనేసి మంట దొరుకుతున్నారా? వంట అయితే ఏం కనిపించదే. చూడండి అడవి జంతువులు ఏమైనా కనిపిస్తాయినా? దానికంటే పాములు బెటర్. ఓడి అమ్మ బంటి అన్నట్టు అది ఒకటి వస్తుంది. ఓడి అమ్మ బంటి వీడి కిందికి వెళ్ళిపోతున్నట్రా. రండ్రా, పాములు అయిన వచ్చుంటారా? భయం. నిజమేరా, ఈ టైంలో అనకొండలు తిరుగుతుంటాయి. అది గ్రామ మాయవలూరు. అది ఏది? ఇది ఇక్కడ కిందకు ఉంది మా మాయవల్లి. బంటి వెళ్ళిపోతుంది రాజు. బండి వెళ్ళిపోతుందా? బంటి మన కోసం లైట్ వేసాడు. ఉన్నాయిరా మొత్తం, మనకు ఒక లెగ పెట్టుకుంటూ పోతే ఒక 6 ఇందులో కడతాను నేను. ఇక్కడ నుంచి కనిపిస్తుంది 1 2 3 4 5 6 7 8 9 వద్దురా మర్చిపోయి రాదా మళ్ళీ? 10 11 12 13 15 16 15 వస్తుందా? 15 15 14 ఏమంటారు? 14 ఏమంటారు? 12 13 బాగా మొత్తం వేసినా వేసేవే మొత్తం. ఆకుల్లో కూర అది కూడా వేసేయి, మిగిలింది వేసి కొట్టా. బావా దించే బా, కూర అంతా కూడా తయారైపోయింది. అన్నం మరి నువ్వు ఎలా వండుతావు నీ ఇష్టం. బోటి కనిపించింది రా. ఇక్కడ ఉంది బోటియా? ఏది? ఇది ఏమంటారా? అది ఒకటి ఉంటుంది కదా, గాగర. గారికాయలో ఉందిరా అది. గాగర అంటే ఏదో డ్రెస్ వస్తుంది. గాగర నీకు వేస్తారా చూడు మనలు. బాగారు దించండి బాగారు. ఫ్రెండ్స్ భోజనం చేసే ముందు వాటర్కి అయితే వెళ్దాం. ఇదిగో వాటర్ అయితే అయిపోయింది. రా తమ్ముడు, దగ్గరే కదా తీసుకొచ్చేద్దాం. చీకటిగా ఉంది తమ్ముడు, పాములు ఉంటాయి చూడు, అదే కిందకి చూసి వెళ్దాం. ఫ్రెండ్స్ మీలో చాలామంది ఇలాంటి క్యాంపింగ్ చేసినప్పుడు అడవి ప్రాంతంలో జంతువులు ఏమైనా రావనేసి కామెంట్స్ అయితే పెడుతుంటారు. మేమైతే కొద్దిగా చూసుకుంటాము, ఏ ప్రాంతంలో కొద్దిగా అడవి జంతువులు రావో ఆ ప్రాంతంలో కొద్దిగా మేమైతే ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తుంటాం అనమాట. అవి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం బలైపోతాం వాటికి. మనల్ని కాపాడే దేవుడు ఒకటి లేడు, మనల్ని మనం రక్షించుకోవాలి. మొత్తానికి అయితే ఒక ప్రాంతానికి వచ్చాము, చిట్ట చివరికి. ఇది ఒక పెద్ద కాంగ్ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, చల్లగా ఉందిరా, చీకటిగా ఉంది. ఇలాంటి దగ్గర క్యాంపింగ్ చేసి బ్రతకాలి బాగా రాత్రి అంతా. ఇదిగోరా ఇక్కడే ఉంది కిందన. రే ఇలా కింద నుంచి వెళ్ళాలి. పదండి ఒకసారి, నేను పైకి వెళ్ళి చూస్తాను. అక్కడ ఊట నీళ్ళు అన్నమాట. ఇదిగో ఇవే ఊట నీళ్ళు. ఇదిరా ఇక్కడ పీత ఉన్నట్టుంది. గురు రండి ఇక్కడ పాము ఉంది. రండి గురు. పామా? ఏదిరా పతమ్ముడు, పామంట. రండి. నువ్వు భయపెట్టగా దాన్ని. భయపెట్టండి రండి.
పట్టుకుందామా? పెద్ద పామా చిన్ని పామా? చిన్నది అది. ఏది ఇది? అది చూడండి, అదిగో. అవునరా, ఇదిగో కెమెరామెన్ ఎట్రా, మీరు ఎందుకు వచ్చారు? చూసారా పాము? చూడండి ఒకసారి. ఓడి అమ్మ పాము, ఓడి అమ్మ బంటి ఇది. ఓడి అమ్మ బంటి దగ్గరికి వెళ్తున్నాడు. ఒరే చూడండి, ఇది కాటేస్తుంది ఏంట్రా? బాగుంది బ్రో, ఆ? బాగుంది. అనకొండనా? అనకొండ కాదే, కొండ కాదు అది. పెద్ద కొండనా? ఏదో కొండ ఇది. ఇటు 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 వద్దు. అది చూడండి అక్కడ. లోపలికి వెళ్ళిపోతుంది, లోపల కన్నం ఉన్నట్టుంది బ్రో. ఇటు వస్తుందిరా, ఇటు వస్తుందిరా, ఇటు వస్తుందిరా. ఇది ఇక్కడ వచ్చి దూరిపోయింది ఇది. మరి ఇటురారా బాబు, కాటేస్తుందేనా? చూసారా ఇక్కడ చేప పిల్లలు కూడా కనిపిస్తున్నాయి. ఈ చేపను తింటుందో ఏటో మరి. ఇదిగో ఊట నీళ్ళు అయితే ఇక్కడ పుడుతున్నాయి ఫ్రెండ్స్. ఒరే ముందుగా ఈ కప్పల్ని ముందు పట్టండి రా, ఈరోజు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ అయితే ఎంత హాయిగా చూస్తున్నారు, ఇంత చల్ల కూడా ఎంత ముద్దుగా. ఈడు చూడండి ఎంత చక్కగా పడుకున్నాడు ఇక్కడ. రే బంటి లేరా, రే లేరా బంటి, రే లేరా, రే ఇటు ఇటు. ఈడు చూడు ఇది ఎలా చూస్తున్నాడు. తెల్లారిందో కప్పమావా, బయటికి వచ్చి రారా నువ్వు ఆడుకుందాం. ఇదిగో టెన్ దగ్గర అయితే తీసుకెళ్తున్నాము. అవును, అడుగున చూడండి ఎంతవరకు వచ్చింది ఇది. ఫ్రెండ్స్ ఇందాక వంట కార్యక్రమం అయితే చూస్తారు కదా, ఇప్పుడు వడ్డింపు కార్యక్రమం అయితే చూడండి తింటున్నాం. ఇప్పుడు టైం వచ్చి 9:30 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి మేమైతే ఇంకా భోజనం చేద్దామని కూర్చున్నాము. ఇక్కడ చలి కూడా చాలా గట్టిగా వేస్తుంది. వడ్డించాలా బామర్ది? వడ్డించకపో. ఇక్కడ చూడండి మొలకలు వచ్చారా పొలంలో, పాత్రలో మొలకలు వచ్చిన రైస్ కింద మంచిగా గడ్డేసి కూర్చోడానికి బాగుంది. చిన్నది ఉంటే కొద్దిగా ఇస్తారు, ప్లేట్ అనేది కొద్ది పెద్ద ఇస్తారు. చేసుకో. ఓకే బా, చాలే. అయ్యో తింటే పెట్టండి అంత చెప్పు. వేస్తే బ్రో వెయిట్ చేయదు. ఈ ప్లేట్ కొద్దిగా బాగా. ఇది 2-3 వీడియో అనుకుంటా బ్రో. ఈ టైం అంటే ఈ టైంలో తినడం అనేది, లేకుంటే మనదంతా మధ్యరాత్రి భోజనాలే. దయ్యాలు తిరిగే టైం, మిడ్ నైట్లు దయ్యాలు తిరిగేవి. దయ్యాలు తిరిగే టైంలో మనం భోజనం చేస్తుంటాం. అవి తినేసి తిరుగుతుంటాయి. ఈ టైంలో ఎవడు దొరుకుతాడా అనేసి ఆ దయ్యం తిరుగుతుంటుంది. ఆ దయ్యాలకు ఆకలేస్తుందా? నాకు డౌట్ వచ్చింది, నీకు వచ్చింది, నువ్వు అడిగేసావు. నిజమే, ఆకలేస్తుందా అని చెప్పు. నాకు తెలియదు. మన వాళ్ళు చెప్పండి, మనల్ని చెప్పండి రా అంటే రక్తం పీలుస్తాయి బ్రో అంటారు వాళ్ళు. వాడికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అంత రక్తం? తగబట్టావు నీకా పుల్లా. ఈరోజు మనం అసలు తయారు చేసినటువంటి మష్రూమ్ కర్రీ, చికెన్ ఊరుకో బాగా గడ్డ కట్టుకుని పోయింది. ఈ చలికి చల్లగా అయిపోయింది. ఇది చూస్తుంటే రకరకాలు కనిపిస్తున్నది. తిన్నామా అది బావా, ఇక్కడ పక్కన రావాలే వంట కార్యక్రమం. అది బ్రో, ఏమైంది? నేను ఏదో రీల్లో చూసిన చక్కగా చెక్క వచ్చింది, మధ్యలో పెట్టుకు దాచుకో లోపల పాతి. ఇలా చక్కగా ఇక్కడ పోయి రాని సాంబార్కి ఇలా గొయ్యి చేసుకుని వెళ్తారు, తీసుకుని ఇక్కడే నాకు సరిపోతుంది. ఇక మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది, అందుకని ఒకసారి నోట్లో పెట్టుకుందాం. అన్న కరెక్ట్గా గొయ్యి తవ్వుతుంటే గొయ్యిలో తీసుకొస్తుంది. బాగున్నట్టుంది ఫ్రెండ్స్, తిందాం మరి ఇప్పుడు. బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నర బావతో స్టార్ట్ చేద్దాం మా రివ్యూ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? సురేష్ అన్నతో స్టార్ట్ చేయండి. బాగుంది అన్న. మిక్సీ జారా, గోంగూర, చికెన్ రెండు కాంబినేషన్ అదిరిపోయింది. చాలా బాగుంది నిజంగా. మంచి టేస్ట్గా ఉంది తమ్ముడు. కూర అయితే మంచి టేస్ట్గా ఉంది. బాగుంది. బాగా చెప్పారు మరి ఆ ముక్క. బామర్ది నాకు అయితే నచ్చింది బామర్ది. ఓకే ఓకే, ఎంత బాగుంది. ఎన్ని మార్కులు ఇస్తావు? 9కి 9. బాగా 10కి 10 మార్కులు లేవా? 9కి 9 మార్కులు నీకు, ఒకటి ముందు అన్న. ఓకే బావగా. ఫుడ్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్, రుచికరంగా. కారం కూడాను కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. ఆ పులుపు తగులుతుంది తింటుంటే, ఆ గోంగూర పులుపు, ఈ మాంసము మంచి కాంబినేషనే, సూపర్. మీలో కూడా చాలామంది ఇష్టపడతారు ఈ గోంగూర చికెను, గోంగూర మటను, బోటీలో మళ్ళీ ఈ గోంగూర ఇదంతా కూడాను కదా. బామర్ది మంట దగ్గర తింటున్నాం కాబట్టి చలి తెలియట్లేదు బామర్ది. చాలా భయంకరంగా ఉంది. టెంటుల పైన అయితే మంచు ఉందా? చాలా మంచు ఉంది. చూస్తావు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. నూనెలు ఉండేవా? ఎందుకంటే చిన్న చిన్న నీటి బిందువులు అంటూ వచ్చి అక్కడ ఇదైపోయి ఉన్నాయి, ఇంకా స్టాక్ అయి ఉన్నాయి. చాలా గట్టిగా పడి ఉంది. ఇందాక దులిపాను రాజు కొద్దిగా టెంటుని కిందకి. అది చాలా గట్టిగా ఉంది. ఇది మామూలు వర్షం పడిన తర్వాత మనకు ఆ తుంపర్లు అంటూ అలాగ ఏర్పడితే అలాగే ఇదైపోయింది అక్కడ. అదే మనుషు అలానే పడుతుంది లేదు. ఈ క్యాంప్ ఫైర్ అనేది లేకుంటే ఈ చలి ప్రాంతాల్లోని మనం చచ్చిపోతాం తెలుసా.
ఈ ఫ్రీజ్ అయిపోతాం కదరా. మెయిన్గా మన ఎత్తులు ఉంటాయి కదా కొండలన్నీ కూడా, ఉమ్, ఉమ్. ఈ ఎత్తులు ఉన్నప్పుడు ఇలాంటి చలి మంట లేకపోతే నిజంగా నీవు అన్నట్టుగా అయిపోద్ది. ఇంకా ఈ మంత్ నుంచే ఎక్కువ చలి స్టార్ట్ అయింది కదా. ఎప్పుడు కూడాను డిసెంబర్ లాస్ట్ వారం నుంచి జనవరి ఆ మాసాల్లోనే మనకు చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో వర్షం పడాలి బాగుంది. ఇంకా గట్టిగా ఉంటుంది తమ్ముడు. వర్షం పడితేనా గట్టిగా ఉంటుంది. మనకేంటంటే రా ఇట్లాంటి చలిమంట దగ్గర కూర్చున్నామంటే అది ఎంత టైం అయిపోతున్నా కూడా మనకు తెలీదు. అది సింగిల్గా ఉంటే కొద్దిగా బోర్ కొట్టినట్టు ఉంటుంది. ఇలాంటి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కూర్చున్నామంటే ఒకరు మాట్లాడుకుంటున్నాం. అంటే నేను చెప్పిన దానికి నీ ఏదో చెప్తుంటావు, నీ చెప్పిన దానికి నేను చెప్తుంటాను. ఇంకా టైం అనేది ఇంకా అలా గడుస్తూనే వెళ్తుంటది. మనం 10 అట్లా చేసి భోంచేసాం. అవును, ఇప్పుడు 11 అట్లా కావస్తున్నా టైం తెలియట్లేదు. పదబా ఒకసారి పడుకునే ముందు కింద ఊర్లో వాళ్ళకి లేపేసి వచ్చేద్దాం పద. ఇక్కడ హలో కూడా మంచి నర్రా ఏదిరా సినారం ఇందాక వచ్చాడు కదా తాగేసాడట. ఇందాక లైట్ గా ఇప్పుడు గాలి కొడుతుంది కదా బాగా లైట్ గా. గాలి వీచిందా ఏదిరా ఇక్కడ రా తమ్ముడు ఉండేది. నేను వచ్చినప్పుడు కూడా ఉండింది బా. ఏదిరా నేను అందుకే నీకు వచ్చి చెప్పాను కదా లేదే పాములు అయినా ఉంటాయినా. గిడావాడు పాము ఎందుకు వెళ్తుంది మధ్యలో నువ్వు ఓడివి. మరి అక్కడ మీరు ముగ్గురు పడుకుంటారా? నలుగురు పడుకుంటాను ఇక్కడ. నలుగురా? మంట పడుతుంది. ఇదిగో మా బాధ చూడండి. పడుకునే ముందు తలగడ కావాలంటే ఊదాలి, తలగడ అవసరం లేదంటే ఇంకా అలా పడుకొని పోవాలి. ఊది ఊది పోయేలాగా ఉన్నావు. ఊది ఊది గాలి ఉన్నదంతా బయటకి వెళ్ళిపోతుంది. అలా నిందురేను. ఫ్రెండ్స్ మనం కూడా ఇంకా పడుకొని పోదాము. ఈ తలుపు తెరిచుంటే ఇంకా చల్లదనం అనేది ఇంకా అలాగా డైరెక్ట్గా ఇంకా వచ్చేస్తుంది ఇది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ తెల్లారింది. మేము మరుసటి రోజులు అయితే ఉన్నాము. వెనకాల ఆ కొండలు, ఆ సూర్యోదయం అయితే మీరు చూడొచ్చు. ప్రస్తుతం టైం వచ్చి 6 గంటల ప్రాంతం అయితే అవుతుంది. ఒకసారి అలాగ ముందుకు రండి. ఈ కొండల నుంచి మనకు సన్ రైజ్ పడుతున్నప్పుడు డైరెక్ట్గా ఏమంటారు ఆ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా ఫేసెస్కి తగులుతుంది. కానీ క్లైమేట్ మాత్రం నిన్నలానే ఉంది. చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఆ ఎత్తైన కొండలు అక్కడక్కడ ఊర్లో అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అది లేదు ఈరోజు. మొత్తం 4 కొండలు అయితే మాకు కనిపిస్తున్నాయి. 4 కాదు 6 కొండలు ఉన్నాయి. ఒకదానికి మించి ఒకటి అనమాట మెట్లు లాగా కనిపిస్తున్నాయి. అటువైపు వెళ్తే మాత్రం మన ఊరు కొండలు వస్తాయి. అటు చాలా పెద్ద కొండలు ఉంటాయి. మీకైతే ఎలా ఉంది ఈ ఎర్లీ మార్నింగ్, ఈ సన్ రైజ్, ఈ కొండలు ఇవంతా కూడాను? కింద నా ఊరు కూడా ఉంది కదా, అదైతే మనకు కనిపిస్తుంది. కానీ ఆ కొండలు అయితే మాత్రం మనకు అంత స్పష్టంగా అయితే కనిపించట్లేదు. ఈ యొక్క సన్ రైజ్ కోసమే మనం చేసే ప్రతి క్యాంపింగ్ కూడా మాకు బాగా ఇష్టము. సన్సెట్ ఎంత ముఖ్యమో సన్ రైజ్ కూడాను అంతే ముఖ్యం అనమాట. అంత అందంగా ఉంటాయి. ఆకాశము, ఈ కొండలు, ఆ కొండ మధ్యలో నుంచి సూర్యుడు జారిపోతున్నప్పుడు అలానే పైకి వస్తున్నప్పుడు కూడాను చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు పిలుస్తున్నారు మాకు? ఓకే, కాస్త పెద్ద దొండలు మరి మేక. ఈ ఊరులు తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఎక్కువ ఏంటంటే వర్షాయ వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. అందులో వాళ్ళ కూతురు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు బ్రో చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో. పెద్దరు కదా ఇది. అందరూ ఇంటర్ డిగ్రీ చేస్తున్నారు. పట్టుకొచ్చేలా డిగ్రీ అమ్మాయిని చదువుకొని. మన వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు బా, మనం కట్టిన గుడిసెలోని 48 గంటలు అంటే 2 రోజులది క్యాంపింగ్ కూడా చేయండి అనేసి. అది ఎప్పుడు చేద్దాం రా? ఈ పాత సంవత్సరం పోని కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత చేద్దాం. అంతేనంటావా? ఇంకెవరో క్యాంపింగ్ చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. మన ఇంట్లో వాళ్ళు వచ్చారని అంటున్నారు. మా ఊరు పిల్లలు అరకు ట్రైబల్ బాయ్స్ అని చెప్పి ఊరు పిల్లలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడాను ఈ పశువులు కాపర్లు అనమాట. అంటే పిల్లలు ఆ పశువులకి వెళ్ళి వీడియోస్ అని కూడాను కొన్ని కవర్ చేస్తున్నారు. మేమే దగ్గరుండి గైడ్ చేస్తున్నాము. ఇట్లా చేయండి రా, ఇట్లా అని చెప్పి. అంటే వాళ్ళకి కొంత ఉపాధి వస్తుందని చెప్పి.
వాళ్ళ ఇంటి పరిస్థితులు కూడాను అంత మంచివి అయితే కాదు, మాలాగే పేద కుటుంబాలు. ఏదో కొంత అమౌంట్ వస్తుంది ఇలా చేస్తే అని చెప్పి మనకి కొద్దిగా భరోసా ఇస్తూ చేస్తున్నాం అనమాట. ఇలాంటి చలిలోని వేడి వేడి కాఫీ తాగుతుంటే ఉంటుంది మామూలుగా ఉండదు మరి, ఆ కిక్కే వేరు. ఇంకా ఆ బ్రష్ లేకుండా మనము కాఫీ తాగుతున్నాం, అది ఎంతవరకు మంచిది? ఏమరా మన వాళ్ళు చెప్పాలి ఆ విషయం. బాగుంది కాఫీ, బాగుంది. కాఫీలో చిక్కగా. పంచదార. ఆ. ఉందన్నా ఇదిగో ఈ తాతగారు వచ్చారు. తాతగారికి తాగో తాత. లేదు నాకు పోస్ట్ పడుతుంది ఆహాహా. ఓకే, అంటే ఈ పాలతో కలిపిన ఈ కాఫీ టీ అయితే తాగరట తాతగారు, అందుకే వద్దన్నారు. అది కలిపేసాం మరి మేము. ఇంతటితో అయితే ఈ క్యాంపింగ్ అయితే ముగిస్తున్నాము. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మధ్యన అయితే కొన్ని వీడియోస్ అయితే వస్తాయి క్యాంపింగ్ వీడియోతో. మరలా కొత్త సంవత్సరంలో అయితే ముందుకైతే ఉంటాం అన్నమాట. కొన్ని వంట వీడియోస్, కొన్ని మామూలు కల్చర్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్ వస్తుంటాయి, చూస్తుండండి. సరేనా? మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మన సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఎలా ఉందిరా వాటర్? చల్లగుందా? చల్లగా ఉంది, ముట్టుకుంటే జివ్వు అన్నట్టుగా. అవునా? అయితే కడుక్కోనేమరా మొహం? కడుక్కోకుండా ఎలాగెళ్తాం చెప్తా. మరి అంత చల్లగుంది అన్నావు కదా. చల్లగా ఉంది, ఏం చేస్తాం? ఇక్కడ ఊట ఉన్నా సరే ఇంకా ఆ చల్లదనం అనేది